హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు ఒక విషయం నన్ను షాక్ గురి చేసిందప్ప ఆ వీడియో చూడగానే. ఫర్ ద ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను షాక్ అయినటువంటి మొట్టమొదటి వీడియో ఇది. ఎలా అంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం వాళ్ళకి ఎందుకు పని చేయాలి అంటూ ఒక ఊర్లో దండోర వేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ అధికారిక మీటింగ్లకి వెళ్ళొద్దు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం మన ఊర్లో రావాల్సిన రోడ్డుని క్యాన్సిల్ చేస్తుంది, మన ఊరు నుంచి వేరే దగ్గరికి వేయాల్సిన రోడ్డుని క్యాన్సిల్ చేస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వానికి రాజకీయంగా కానీ వాళ్ళు పెట్టే మీటింగ్లకు కానీ వాళ్ళు చేసే పనులకు కానీ సహకరించొద్దు అంటూ దండోరా వేస్తూ ఉన్నారు. అమ్మా, ఏందన్నా ఇది? ఎంత దమ్ము ధైర్యం కావాలో తెలుసా? కూటమి ప్రభుత్వంలో ఉండగా ఇలా దండోరా వేసి మరి వాళ్ళకి సహకరించొద్దని చెప్పడానికి. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది, పల్లెల్లో కూడా గుండె ధైర్యం నింపుకుంటున్నారు, పల్లెల్లో కూడా సింహాలు రెడీ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో సంక్షేమం గనక అందించకపోతే టీడీపీ గవర్నమెంట్ ఉంటది స్వామి. ఆ వ్యతిరేకత తట్టుకోవడానికి పరదాలు కట్టుకొని పోయాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా. మీరు బుల్లెట్ కార్లు ఆర్డర్ ఇచ్చారు కదా, బుల్లెట్ ప్రూఫ్ కార్లు. ఎక్కడ ఎవడు ఏం చేస్తాడు అని భయంతో అదే మీ బ్రతుకు. ఇంకా ఒకసారి ఆ దొండోరా వీడియో చూడండి, మీరు చూడండి. టీడీపీ పార్టీ వాళ్ళు బెగ్గిలి బిల్డింగ్ మల్లప్పకొండకి రోడ్డు శాంక్షన్ క్యాన్సిల్ చేసినారు. టీడీపీ పార్టీలో ఏమన్నా పార్టీలు గిట్లు పెట్టేదిగా ఉంటే ఎవరు క్యాన్సిల్ పోకూడదు, మీటింగ్లు పోకూడదు. చూశారు కదా, కూటమి పల్లెల్లో మొదలైన తిరుగుబాటు ఇది పల్లె పల్లెకి ఆగ్గిలా దావాలంలా వ్యాపించి కూటమి రాజకీయ భవిష్యత్తుని నిలువెత్తున కాల్చేస్తుందేమో. చొక్కాలు పట్టుకొని అడగండి అన్నారు కదా, అడుగుతున్నారు చూడండి. ఎందుకంటే మీరు చొక్కాలు పట్టుకుంటానికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో వస్తున్నారు కదా, పట్టుకోలేకపోతున్నారట జనాలు. చొక్కా పట్టుకొని నిలదీయలేకపోతున్నారు, ఎందుకంటే మీ చుట్టూ బౌన్సర్స్ సెక్యూరిటీ పెట్టుకొని వస్తున్నారు కాబట్టి. అలా అని దాడి చేద్దామంటే అది కూడా ప్రజలు చేయలేకపోతున్నారు, ఎందుకంటే ప్రజలకి చాలా దూరంగా మీరు ప్రయాణిస్తున్నారు కాబట్టి, బుల్లెట్ ప్రూఫ్ కార్లు తెచ్చుకుంటున్నారు కాబట్టి. ప్రజలు ఆగ్రహ జ్వాలలు మిమ్మల్ని తాకటానికి చొక్కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, బుల్లెట్ ప్రూఫ్ కార్లని ఛేదించే ఆయుధాలు అవసరం లేదు. వారి మాటలు, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాట చాలు కూటమి జీవితాన్ని, కూటమి భవిష్యత్తుని చిరువేరుతో సహా పీకి పడేయటానికి. అబద్ధాలు చెప్తారా, సంక్షేమం ఇస్తామంటారా, సూపర్ 6 అంటారా, మెగా డిఎస్సి అంటారా, ఒక్కటి కూడా చేయకుండా మోసం చేస్తారా? ఒకరికి ముగ్గురు తోడయి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతోటి ఆడుకుంటారా? అందుకే ఈ దండోరాలు పడుతున్నాయి, అందుకే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, అందుకే ప్రతి ఒక్కరూ కూటమిని కూకటి వేళ్లతో సహా పీకేయాలి, లేదంటే ప్రజల్లోకి వస్తే చొక్కాల పట్టుకొని నిలదీయాలి అని ఎదురు చూస్తున్నారు సార్. ఇది రాజకీయ నాయకులకు తెలిసిన రోజున సంక్షేమం, అభివృద్ధి అన్ని అందిస్తారు. అన్ని చెవిలో వచ్చి చెప్పలేం సార్, మేము అన్ని చెవిలో వచ్చి చెప్పలేం. అందుకే చెవిలో వినపడేలాగా దండోరా వేస్తున్నారు, అది కనిపించి వినిపించేలాగా సోషల్ మీడియా మీదాకా చేరుస్తుంది. లోకేష్ గారు, అన్ని లెక్కలు వేసుకున్నాం, అన్ని చూసుకున్నాం, ఆ తర్వాతే హామీలు ఇచ్చాం, కాదంటే అన్ని కెమెరాస్ రికార్డ్ చేసుకో, ప్రూఫ్ ఉంటది, ఈ చేయకపోతే మా చొక్కా పట్టుకొని తిరగండి అంటే ప్రజలు నిజమే అనుకున్నారు. ఇప్పుడు అది అబద్ధం అని తెలిసిన తర్వాత చొక్కా పట్టుకోవడానికి రెడీ అయ్యారు. మరి జాగ్రత్త సార్, దండోరా తాగుతారా, దండం పెట్టించుకునే వరకు తెచ్చుకుంటారు, అంతా మీ ఇష్టం. ప్రజల్లో మాత్రం మామూలుగా లేదు ఆగ్రహం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. జై దండోరా. థ్యాంక్ యూ సో మచ్.